హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మహాశివరాత్రి రోజున శివుడిని ప్రార్థిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒక వేటగాడు అడవిలో పయనిస్తూ దారి తప్పిపోయాడు. తనకి తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తూ ఆ రాత్రంతా ఆ అడవిలోనే తలదాచుకుందామని అనుకుంటాడు. కానీ క్రూరముగాల భయానికి భయపడి తాను సురక్షితంగా ఉండడానికి ఒక చెట్టు ఎక్కి కూర్చుంటాడు. ఆకలి వేయడంతో ఏం చేయాలో తోచక ఆ చెట్టు ఆకులను ఒక్కొక్కటి తెంపి కింద పడవేస్తూ ఆ రాత్రిరంతా నిద్ర లేకుండా గడుపుతాడు. తాను తెల్లవారాక ఇంటికి తిరిగి వెళ్ళగానే తన భార్య ఎదురు వచ్చి, మీకు ఏమైందో అని తెలియక నేను రాత్రంతా ఏమీ తినకుండా అలాగే మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ళు ఇద్దరు చనిపోయాక సాక్షాత్తు శివసన్నిధికే చేరుకున్నారు. కారణం ఏమిటంటే ఆ వేటగాడు జాగరణ చేసింది శివరాత్రి రోజున. అతను తెంపి కింద పడవేసింది బిల్వపత్రాలు. ఆ చెట్టు కింద ఉన్నది శివలింగం. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆ పరమేశ్వరుడు తలుచుకుంటే మన కర్మఫలం అంతా కూడా మారిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.